రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అర్హులందరికీ 500కే గ్యాస్ సిలిండర్లు అందించాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. మండలంలో ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో దాదాపు 18,000 పైచిలుకు మంది వినియోగదారులుంటే దాదాపు 7,000 మందికి మాత్రమే ఈ 500 రూపాయల పథకం వర్తిస్తుందని, మిగతా 11,000 మందికి ఇప్పటి వరకు పథకం వర్తించడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రానున్న మాసం రోజుల్లో వినియోగదారులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్నాను మెట్టెక్కే పడతావు అయితే అయితే ఓకే సార్ మన దగ్గర ముస్తాబాద్ మండలంలో ఇండియన్ గ్యాస్ కనెక్షన్ 18,000 పైసలు కలెక్షన్లు ఉన్నాయి కదా. మన దగ్గర మాత్రం ఒక 7,000 కలెక్షన్లకు మాత్రమే ప్రభుత్వం ఇస్తానటువంటి 500 సిలిండర్ సబ్సిడీ పనిచేస్తాము. మిగిలిన దాదాపు 11,000 చిన్న వాళ్ళకు ఇది పనిచేస్తుంది. మన దగ్గర ఈ మధ్యన ఆన్లైన్ డేటా ఏమని చెప్పి సమాచారం ఇస్తే మన దగ్గర వచ్చి డేటా కొట్టించిన వాళ్ళు వచ్చి డేటా కొట్టిస్తుంటే వాళ్ళకు 500 సిలిండర్ సబ్సిడీ వస్తుంది. దయచేసి మీ ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నిర్ణయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము 6 హామీలు అలానే ప్రభుత్వం రావడం కొరకు 420 హామీలను వాళ్ళు ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీల అమలులో జాప్యం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఉచిత సిలిండర్ ఏదైతే 500 సిలిండర్ ఏదైతే ఉన్నదో ప్రతి వినియోగదారునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 500కే సిలిండర్ అందిస్తా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అది అందరికీ మాత్రం వినియోగదారులకు అమలైతే లేదు. ఇప్పుడు మా ముస్తాబాద్ మండలంలో చూసినట్టయితే దాదాపు ఇక్కడ ఇండియన్ గ్యాస్ ఉంది. ఇండియన్ గ్యాస్ పరిధిలో దాదాపు 18,000 పైచిలకు కలెక్షన్లు ఇక్కడ ఉండడం జరిగింది. కానీ అందులో కేవలం 7,000 మందికి మాత్రమే ఈ యొక్క 500 సిలిండరు వర్తిస్తూ ఉంది. మిగిలిన దాదాపు 11,000 మంది లబ్ధిదారులకు ఈ యొక్క 500 పథకం అనేది చేకూర్తలేదు. ఇలా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యూత్ పక్షాన మీరు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా లబ్ధిదారులందరికీ కూడా 500 సిలిండర్ అందించాలి. ఈరోజు ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఈ రాని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు. గ్యాస్ ఆఫీసులకు పోతే వాళ్ళు మీరు బయట తెలుసుకోవాలంటారు, అక్కడ నుంచి వాళ్ళు మీ సేవలలోకి పోతున్నారు, మీ సేవల నుంచి ఎంపీడీ ఆఫీసులకు వస్తున్నారు. వీళ్ళు ఏందనేది గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు కొత్తగా ఏం చెప్తా ఉన్నారంటే ఎవరికైతే 500 అది వస్తలేదో మీరందరూ వచ్చి ఎంపీడీ ఆఫీస్లో కొట్టించుకోండి, ఆన్లైన్ చేయించుకోండి అంటారు. కానీ ఆన్లైన్ చేయించినప్పటికీ కూడా ఈ యొక్క 500 సిలిండర్ వర్తిస్తలేదు. ఇలా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న 2-3 మాసాలలో మీరు మాట ఇచ్చిన విధంగా ఈ యొక్క 500 సిలిండరు ప్రతి వినియోగదారుని కూడా అందే విధంగా చూడాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో కూడా ఈ లబ్ధిదారులందరూ తీసుకొచ్చి రోడ్ల మీద బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన ఎంపీడీ ఆఫీస్లో గ్యాస్ సిలిండర్ మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రతి ఊరు నుంచి ఆడపడుచులందరూ గ్యాస్ ఆఫీస్కి వెళ్తే మాకు 500 సిలిండర్